వెల్కమ్ బ్యాక్ ఆఫ్ బ్లాగ్ గైస్. ఈ న్యూ బ్లాగ్లో నేను మీకు మొత్తం టాలెంటెడ్ రాయగడ టాలెంట్ అవార్డు కోసం చెప్పబోతున్నాను. సో నేను చాలా ఆసక్తిపడి ఉన్నాను. సో స్టార్ట్ అవుతుంది రాయగడ టాలెంట్ అవార్డ్ 2025. సో స్టార్ట్ అయిన వెంటనే నేను కూడా ఆసక్తిపడి బ్లాగ్ స్టార్ట్ చేశాను. కానీ రసవంతంగా ఇంకా చాలా 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 బాగా జరిగింది. సో నేను ఇది బ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, మీలో కూడా టాలెంట్ ఉంటే నెక్స్ట్ టైం సీజన్ 3లో అందరం కలిసి మళ్ళీ ట్రై చేద్దామని అనుకున్నా. అండ్ అబ్వియస్లీ ఎవరికి దొరికింది అనేది బ్లాగింగ్ దీంట్లో లాస్ట్ వరకు మొత్తం వీడియో చూడండి, అప్పుడే ఈ బ్లాగ్ మొత్తం మీకు అర్థమవుతుంది. సో అలాగ మాట్లాడుతుండగానే గెస్ట్స్ అందరూ వస్తున్నారు లైన్గా. సో లైన్గా గెస్ట్స్ అందరూ వస్తుంటే మనం కూడా చాలా ఆసక్తి పడాం. సో ఈ బ్లాగ్ తీయడానికి మోటో ఒకటే, చాలా టాలెంట్స్ ఉంటాయి, అందరినీ గుర్తిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు, ఈ బ్లాగ్ చూసిన తర్వాత మీకు మొత్తం అర్థమైపోతుంది. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకు గైస్. ఎందుకంటే ఇలాంటి బ్లాగ్స్ మనం మళ్ళీ ఇంకా చాలా 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 చేయబోతున్నాం. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయి, ఫ్రెండ్కి షేర్ చేయి, ఎందుకంటే వాళ్ళు ఒకటి టాలెంట్ నీకు కూడా. సో ఈ బ్లాగ్ స్టార్ట్ చేసే గైస్ మా బ్రదర్ లాంటారు. ఓకే, సో నాకు కొన్ని టిప్స్ ఇస్తున్నారు. సో బ్లాగింగ్ కోసం అని. సో థ్యాంక్ యూ ఫర్ బ్లాగింగ్ కి టిప్స్ బ్రో. అండ్ మా వ్యూస్ కి ఏదని చెప్తారా? అందరికి నమస్కారం. నాకు తెలుగు రాదు, అదే నేను ట్రై చేసుకున్నాను మాట్లాడుకొని. వీడు నా తమ్ముడు కోసం మంచిగా టాలెంట్ ఉంటాడు, నాకు తెలుగు రాదు. ఓకే, పర్లేదు. मुझे मैंने भाई पास बहुत किसी टैलेंट है, फिर ट्राई करो कि आपको बढ़ो, जोड़ा कर चीज स्टार्टिंग भल से हो, ऑल द बेस्ट. जो टिप्स दे चीज फॉलो करना पड़े हो. థ్యాంక్ యూ. ఓకే గైస్, ఐదు వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో చిన్నప్పుడు ఫ్రెండ్. నా తెలుగు వచ్చు కాబట్టి నేను తెలుగులో మాట్లాడి, ఇది పర్లేదు, తెలుగు వచ్చు నార్మల్, కొంచెం వచ్చంట, పర్లేదు. సో మనోడు స్ట్రీమింగ్ అలా స్టార్ట్ అయింది మన రాయగడ టాలెంట్ అవార్డ్ 2025 ఆ బ్రదర్ తోటి. సో ఇందాక చూసారు కదా స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఆ బ్రదర్ చేశారు. నేను మానిటర్ దగ్గర కూర్చొని, ఎందుకంటే లైవ్ కూడా జరుగుతుంది ఆ టైంలో. సో ఇప్పుడు మీకు కనబడుతున్న కూడాను బ్లాగ్ వీడియో కూడాను ఆ బ్రదరే ఎడిట్ చేశారు. సో థ్యాంక్స్ చెప్పాలి అండ్ కంగ్రెస్ చెప్పాలి, అతనికి కూడా వచ్చింది. సో ఆఫ్టర్ దాని తర్వాత నా బ్లాగ్స్లో చాలా చాలా వెయిటింగ్ చేస్తున్న ఒక పర్సన్ని కూడా ఇన్వైట్ అయ్యా. ఆఫ్టర్ నేను ఈ బ్లాగ్ చేసిన ఆయన చూపించిన తర్వాత నెక్స్ట్ ఈ బ్లాగ్ కూడా ఇగోండి, ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఆ బ్లాగ్, అందులోని వీడియోలో కూడా ఇదే ఉండేది. సో ఇలాగా అతను బాగా క్యాప్ కట్లోనే ఎడిట్ చేశారంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే క్యాప్ కట్లో ఎలా ఎడిట్ చేశారనేది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎడిటింగ్లో టాలెంట్ కాదు. బట్ టాలెంట్ ఉన్న వాళ్ళకి గుర్తిస్తాను, మీకు తెలుసు. సో ఆఫ్టర్ అలాగే అయిన తర్వాత నేను ఆసక్తిపడిన చాలా చాలా గెస్ట్స్ వచ్చారు. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అలాగే ఉంది, ఎందుకంటే ఎక్సైట్మెంట్ నాకు దొరుకుతుంది ఏంటని. బట్ ఆఫ్కోర్స్ జనగణమన పాడారు. దాని తర్వాత అందరం లించున్న తర్వాత దీపారాధనం చేస్తారు కదా, దీపారాధనం అది చేశారు. సో ఆఫ్టర్ అది అయిన తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నది. అలాగే స్టేజ్ ఉండండి, అందరి గెస్ట్స్కి స్టేజ్ మీదకి పిలిచారు. సో స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత ఇంకా చాలా జరుగుతాయి. సో ఆఫ్టర్ ఈ బ్లాక్లో నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మీలో టాలెంట్ ఉంటే రండి బయటికి, భయపడద్దు. సో ఆఫ్టర్ దీపారాధన చెప్పాను కదా, దీపారాధన స్టార్ట్ అయింది. దీపారాధన అయిన తర్వాత మళ్ళీ గెస్ట్స్ అందరికీ మళ్ళీ ఇంకెవరైనా ఉండిపోయిన వాళ్ళు పిలుస్తారు కదా, సో లేట్గా వచ్చిన వాళ్ళకి పిలిచారనమాట.
సో లేట్గా వచ్చిన వాళ్ళకి పిలిచారు. ఒక్కొక్కరికి అలా ఒక్కొక్క గెస్ట్ వస్తూనే ఉన్నారు. సో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇందులో ఒక సార్ అతను టాలీవుడ్కి వెళ్ళారు. సో అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు చాలా 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 చెప్పారు. సో దీపారాధన ఇలా స్టార్ట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం పెట్టేసా. బట్ బ్లాగ్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ బ్లాగ్లో చాలా టాలెంట్స్ వచ్చారు. దాని తర్వాత మళ్ళీ నిల్చున్నాం చనిపోయిన వాళ్ళ కోసం అనేది. సో దాని తర్వాత మళ్ళీ జనగణ, దాని తర్వాత మళ్ళీ ఇంకో గెస్ట్ వచ్చారు. ఇదే ఒక సంథింగ్ 10 to 1 hour 2 hours సంథింగ్ అయిపోయింది. అలాగ అయిపోయిన తర్వాత అలాగా అవుతుంది అన్న టైంలో ఇంకో గెస్ట్ వచ్చారు. ఆఫ్టర్ ఆ గెస్ట్ వచ్చిన తర్వాత నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యా, ఎందుకంటే పెద్ద వ్యతిరేగాడు. సో ఆఫ్టర్ దాని తర్వాత నేను వెయిట్ చేసే టాలెంట్ అవార్డ్ స్టార్ట్ ఎప్పుడు అవుద్ది, మనకి ఇప్పుడు ప్రైజ్ ఇస్తారని ఆశ. బట్ ఇంకా చాలా ఉన్నది. దాంతో డ్రోన్ తెచ్చాడు. సో ఆ డ్రోన్ షాట్స్ తీద్దామని ఆ డ్రోన్ చూపిస్తే అందరూ పడ్డారు. అది మన మిస్టేక్, బట్ తప్పదు కదా. సో ఆఫ్టర్ ఆ పిల్లడు చూడండి ఆ డ్రోన్ కోసం ఎంత ఆతృత పడ్డాడు. సో ఆతృత పడ్డంలో మనం కూడా ఫీల్ అయ్యాం కాబట్టి అందుకే ఈ బ్లాగ్ తీసాం. సో ఈ బ్లాగ్ లో మీకు చాలా నచ్చినవి ఉంటాయి. సో ఇతను ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అంట, నాకు తెలియదు. సో ఆఫ్టర్ మీకు తెలుసుంటే కమెంట్ చేయండి, అండ్ హర్ హర్ మహాదేవ్ అని కమెంట్ చేయండి, ఎందుకంటే టాలెంట్ గుర్తించడం కోసం అని చిన్న టాస్క్ ఇచ్చా. సో ఎంతమంది ఈ బ్లాగ్ చూస్తున్నారో కమెంట్ చేయండి. మీ ఊరి నుండి మీ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి. సో ఆఫ్టర్ దాని తర్వాత స్టేజ్ మీదకి ఎవరెవరు ఈ టాలెంట్ అవార్డ్ని ఇది ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళందరికీ పిలిచారు. దాని తర్వాత డ్రోన్ షాట్ హైలైట్ అనిపించి తప్పలేదు, హ్యాపీనెస్ చూసి. దాని తర్వాత ఒక్కొక్కరు బాధపడుతున్నారు ఆ టాలెంట్. ఇగో చూడండి ఆ బ్రో ఎలా ఎంత ఏడుస్తున్నాడో, ఎంత బాధపడ్డాడు, ఎందుకంటే ఆ టాలెంట్ అవార్డ్ చేసిన తర్వాత అలా మనల్ని పిలిచిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ప్రౌడ్ మూమెంటే వేరు, అండ్ అది మనకు కూడా జరుగుతుంది. ఏదో ఒక రోజు అందరిని పిలుస్తాం. సో మనం చాలా 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 చేయబోతున్నాం. ఈ బ్లాగ్ లో నేను నా ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని షేర్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఫ్యూచర్ లో పాపానికి వస్తుంది. సో మనం చేయబోతున్న బ్లాగ్స్ కాదు, ఒక సంగమం. సో ఆ సంగమం ఎలా ఉంటుందంటే అన్ని టాలెంటెడ్ పీపుల్స్ ఆర్ వెల్కమ్. మీకు టాలెంట్ ఉందంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఈ బ్లాగ్స్తో పాటు నేను కొత్త పనులు కూడా చేయబోతున్నాను. ఆ ఈ బ్లాగ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే దూరం వరకు వెళ్ళగలం, లేదంటే అక్కడే కట్ అవుతుంది. దాని తర్వాత భోజనం టైం అయిపోయింది. దాని భోజనంకి వెళ్ళేటప్పుడు భోజనం మొత్తం క్లియర్, ఎందుకంటే భోజనం అయిపోయింది. మళ్ళీ వెంటనే వర్షం కూడా పడుతుంది. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను. దాని తర్వాత డాన్స్ చూసాను, హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని తర్వాత వేరే వాళ్ళు డాన్స్ చూసాను. దాని తర్వాత డాన్స్ మాస్టర్ డాన్స్ చూసాను. సో మీరు చూస్తున్నారు కదా డాన్స్ మాస్టర్ డాన్స్ దుమ్ము లేపేస్తున్నారు. సో టాలెంట్ ఉన్నోడికి ఎవరు ఆన్సలేరు కదా, కానీ తప్పదు. టాలెంట్ కిందని కాదు, లోపల బ్లడ్ మెయింటైన్. సో అలా 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 టైం పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక డాన్స్ వచ్చింది. ఈ డాన్స్ మీరు బాగా చూస్తారని ఆశిస్తున్నాను. Five, 6, 7, 8.
ఈ డ్యాన్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ డ్యాన్స్ చూసారు కదా, ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ మధ్యలో బ్రేక్ ఇచ్చా. ఎందుకంటే ఇంకొక న్యూస్ చెప్పాల్సింది బాగా ఉంది. నాకు తెలిసి అక్కడికి చాలామంది వచ్చి ఉంటారు. దాని తర్వాత అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మైక్ సిస్టమ్. ఆ మైక్ సిస్టమ్ నేను ఎందుకు అబ్జర్వ్ చేశానంటే దాంతో ఒక ప్రాసెస్ ఉంది, అది అతను చెప్పారు హైలైట్. దాని తర్వాత మా బ్లాగర్ టీం కనబడింది, నాతో మాట్లాడుతున్న పెద్ద బ్లాగర్. సో ఆ పక్కన ఉన్నారు ఇంకా పెద్ద బ్లాగర్. సో బ్లాగర్స్ అందరూ ఒకసారి కలిశారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఐఎమ్ బ్లాగింగ్ దీంట్లో అతనికి దొరికింది. నేను చాలా సంతోషపడ్డాను. నీకు కంగ్రాచులేషన్స్ బ్రో, అండ్ నీలో టాలెంట్ ఉందని ఆశిస్తున్నా. అందుకే నీకు అవార్డు. బాయ్ బాయ్.